కొరకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? రెండు చేతులను పైకెత్తుదాం అందరం కూడా. రెండు చేతులు పైకెత్తని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా. స్టీరింగ్లా తిప్పే కదా తమ్ముడు, అరే స్టీరింగ్లా తిప్పే, స్లోగా తిప్పే, ఓకేనా? రెండు చేతులు పైకెత్తండి అందరు కూడా. అందరు రెండు చేతులను పైకెత్తండి. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఈ మాట నాతో పాటు చెప్పండి అందరూ కూడా. యేసయ్యా, కొంచెం గట్టిగా. యేసయ్యా, ఈ రాత్రి వేళ నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నన్ను బలపరచండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఇక నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు వినండి దేవుని బిడ్డలారా. ఇంకెవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు. చిన్న బిడ్డలను కూర్చోబెట్టండి. ఎవ్వరు కూడా ఇంక మధ్యలో, ఎవ్వరు కూడా యవనస్తులు ఎవ్వరు కూడా మధ్యలో ఇంకెవ్వరు లేవకండి. ఒకవేళ ప్రభు సన్నిధిలో మనమందరం కూడా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనతో మాట్లాడును గాక. ఒక మంచి స్తోత్రం యేసయ్యకి చెప్తారా గట్టిగా? హల్లెలూయా. తెరవండి కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ది బుక్ ఆఫ్ సామ్స్ 9:17. 17వ వచనాన్ని గతించిన కొన్ని దినాల నుండి ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు మనం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు వినువారు, చదువువారు, గైకొనువారు ధన్యులు అని ప్రారంభించిన ఆ సందేశాలు ఈ రోజున 39వ రోజుకు వచ్చేసరికి ముగింపులోనికి మనం వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. మనం ధ్యానం చేస్తాం యేసు ప్రభు రెండవ రాకడ ఎప్పుడు అనే ధ్యానాంశాలు మనం కొనసాగించడానికి ముందు అసలు ఆ సంఘానికి దేవుడు ఏ మాటలు అందించాలనుకుంటున్నాడు, సంఘంతో ప్రభు ఏం చెప్పాలనుకుంటున్నారు అని మనం ధ్యానం చేసి 7 సంఘాల గురించి మనం ధ్యానం చేసాం. తర్వాత యేసు ప్రభు రాకడ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే విషయాలు మనం ధ్యానం చేసాం. తర్వాత బైబిల్లో రాయబడిన లేకపోతే ప్రవచన రీతిగా రాయబడిన 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బూరలు, వాటిని గురించి కూడా మనం ధ్యానం చేసి తర్వాత అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, వాడి ప్రారంభం ఎలా ఉంటుంది, అంతం ఎలా ఉంటుంది అని మనం ధ్యానం చేసాం. ధ్యానం చేసి యేసు ప్రభు 7 ఏండ్ల పరిపాలన తర్వాత ఆయన ఈ భూమి మీదకు వస్తారు. ఈ భూమి మీదకు వచ్చి ఒలీవల కొండ మీద యేసు ప్రభు ఈ లోకంలో లేకపోతే ఈ భూమి మీద ఆయన మరలా అడుగు పెడతాడు అని చాలా క్లుప్తంగా గతించిన రోజు నేను మీకు అందించాను. ఈ రోజున అసలు యేసు ప్రభు ఎప్పుడు వస్తారు ఈ భూమి మీదకి, ఇప్పుడు చనిపోయిన వారందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు, తర్వాత తీర్పు ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి తీర్పు ఉంటుంది అనే విషయాలు మనం ధ్యానం చేసి ముగింపులో దేవుడు ఉద్దేశం ఏంటి, అసలు మనం తీర్పు అంతా అయిపోయిన తర్వాత అసలు క్రొత్త భూమి ఏంటి, ఆకాశం ఏంటి, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేసి ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రస్తుతానికి మనం ముగిందాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. తర్వాత దేవుని రాకడ ఆలస్యం అయితే మరొక్కసారి మనం ఇలాంటి ధ్యానాంశాలు మనం కొనసాగించుదాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికల్లో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల ద్వారా అనేక ఆత్మీయ సత్యాలు నేను తెలుసుకున్నాను అన్నవారు మీ చేతులు చూపిస్తారా?
అనేక ఆత్మీయ సత్యాలు ఎప్పుడు ఎక్కడ తెలుసుకునే సంగతులు నేను చూశాను, గ్రహించాను, నేను ఎరిగి ఉన్నానని మీరు స్పందిస్తారా? ఒక స్తోత్రం చెప్తారా యేసే గట్టిగా? దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల ద్వారా ఒకటే ఉద్దేశం ఏంటంటే, నిన్నేదో భయపెట్టాలని, లేకపోతే నిన్నేనో ఉద్రేకపరచాలని, భయపెట్టి మారతావా మారవా అని పీక మీద కత్తి పెట్టినట్టుగా ఉద్దేశం ఏమీ కాదు. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు, లేకపోతే ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో దేవుని సేవకుడిగా దేవుడి మాటలు మీకు అందించాను. నా ఆశ అయినా, మా ఆశ అయినా, సేవకులమైన మా ఆశ అయినా ఒకటే, ఈ వర్తమానాలు విన్న తర్వాత ప్రభు కోసం నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలన్నదే మా ఉద్దేశం. స్తోత్రం చెప్తారా యేసే గట్టిగా? ప్రభు కోసం ఒక మంచి నిర్ణయం. చాయిస్ ఈజ్ యువర్స్. నిర్ణయం నీదే. చెప్పింది దేవుని వాక్యం, చెప్పాల్సింది సేవకులుగా మేము చెప్తాం. నిర్ణయం నీదే. ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం తీసుకుని, ఒక మంచి నిర్ణయం తీసుకుని, ఏది నిజం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది అబద్ధం అనేది నువ్వు గ్రహించి ప్రభు కొరకు నువ్వు ముందుకు సాగిపోవాలని క్రీస్తు ప్రేమలో మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం యేసుకి చెప్తారా గట్టిగా? బయట ఉన్నవారు కూడా చేతులెత్తి చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చదవండి కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ చరణాన్ని చదువుతున్నారు. చూడండి. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. ఇక తలలపైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఇక్కడ బైబిల్ ఈ ఒక్క వచనమే కాదు, అనేక వచనాల ద్వారా బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, పాతాళం అనేది ఒకటి ఉంది. చెప్పండి, ఏముంది చెప్పండి? పాతాళం అనేది ఒకటి ఉంది. ఆ పాతాళము దుష్టులంట, దేవుని మరుచు జనులందరూ అంట పాతాళమునకు దిగిపోతున్నారు అని అద్భుతమైన మాటను కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చాడు. మరలా కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం చదవక్కర్లేదు, కానీ నా వైపు చూస్తూ వినండి. ఈ పాతాళమును గురించిన అనేక మాటలు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలన్నీ కూడా పాతాళం ఒకటి ఉన్నది అని స్పష్టం చేస్తూ ఉన్నది. ఈ రోజున మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు చనిపోతున్న మనుషులందరూ, భూమి పుట్టినప్పటి నుండి చనిపోయిన మనుషులందరూ ఇప్పటి వరకు, లేకపోతే యేసు ప్రభు రాకడ వరకు, సంఘము ఎత్తబడేంత వరకు చనిపోయే మనుషులందరూ, జనులందరూ ఎక్కడికి వెళ్తారు అనండి. అందరు కూడా ఎక్కడికి వెళ్తారు? కొంచెం గట్టిగా అనండి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఉండవేంటండి, మట్టిలో పెట్టేశారు కదా అని అనుకుంటున్నారా? నీకు నాకు మనందరికీ తెలిసింది ఏంటంటే, మన శరీరమే కాదు, మనతో ఉన్నది దేవుని ఆత్మ కూడా ఉంది. స్తోత్రం చెప్దాం యేసే గట్టిగా. ఇప్పుడు మనం ఆత్మ ద్వారా బ్రతుకుచున్న వారం. ఆమేన్. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయింది అనుకో, ఈ శరీరానికి మనం పెట్టే పేరేంటో తెలుసా? పార్థివ దేహం అంటారు. ఏమంటారు చెప్పండి? శవం అంటారు. ఏమంటారు చెప్పండి? అప్పుడు వరకు వారు వీరు వారు గౌరవం ఇచ్చిన ఆ శరీరానికి ఇంకేమంటారు చెప్పండి? శవంరా, బాడీ వచ్చేసారు అంటారా? బాడీ ఏమైంది చెప్పండి? పాతి పెట్టేశారు బాడీని అని అంటారు. ఎందుకంటే మనలో ఉన్న జీవాత్మ దేవుని ఆత్మ. ప్రతి మనిషికి దేవుడు తన నాసికా రంధ్రంలో జీవాత్మను ఊదిగా నరుడు జీవాత్మ ఆయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, నీలో నాలో మనందరిలో ఒక ఆత్మ అయితే ఉంది. మన అంతరంగం స్పిరిట్. ఆ స్పిరిట్ ఉండబట్టే మనం నడిపించబడగలుగుతున్నాం. ఆ ఆత్మ ఉండబట్టే మన శరీరానికి గౌరవం, ఆ ఆత్మ ఉండబట్టే మనకు గౌరవం, ఆ ఆత్మ ఉండబట్టే ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నాం. అయితే ప్రతి మనిషి చచ్చిపోవాలి ఏదో ఒక రోజున, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే చచ్చిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ పాతాళం అనేది ఒకటి కనబడుతున్నది. దేవుని బిడ్డలైన మనందరికీ కూడా
ఒక మంచి మాట ఇక్కడ కూడా కనబడుతుంది చూడండి. ఆది కాండము 37వ అధ్యాయం 25వ వచనం ఒకసారి తీస్తారా? ఆది కాండము 35వ అధ్యాయం 35వ వచనం, 37, 35. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా మృతుల లోకం ఒకటి ఉంది. ఇప్పుడు పాతాళం అనేది ఒకటి ఉంది, మృతుల లోకం అనేది ఒకటి ఉంది. ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అందుచేత 8వ వచనం. ఆయన ఆరోహణమైనప్పుడు చదవండి. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దుష్టులు, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి నమ్మని వారందరూ కూడా పాతాళంలో పడవేయబడతారని. ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పాతాళంలో పడవేయబడతారా? పాతాళం అంటే కేవలం అక్కడ విశ్రాంతేనా? బైబిల్ స్పష్టంగా చెప్తున్నది, ధనవంతుడు పాతాళంలో కేకలు పెడుతూ ఉన్నాడంట. బైబిల్ చెప్తా ఉన్నది, యేసు ప్రభువే సాక్షాత్తు చెప్తా ఉన్నాడు, పాతాళంలో పడవేయబడిన ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ ధనవంతుడు దరిద్రుడైన లాజరును చూసి, నీ వేళ్లతో ఒక్క చుక్కైన నీటి చుక్కను నా నోట్లో వేయి అని చెప్పి బ్రతిమలాడుతాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని నమ్మని వారికి, దేవుని నమ్ముకున్న వారికి పాతాళం ఒకటేనా అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కాదు అని. ఎందుకంటే మనకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు కేటాయించాడు. రక్షించబడిన నీవు నేను, దేవుణ్ణి తెలుసుకున్న నిన్ను నన్ను దేవుడు పాతాళంలో పడవేసి, దేవుడు పాతాళంలోకి తీసుకుని వెళ్ళిపోయి శ్రమల పాలు చేసి, నిందల పాలు చేసి, లేకపోతే కష్టాలు పాలు చేసే దేవుడు మన దేవుడు కాదు. అందుకే దేవుడు మృతుల లోకం అనేది ఒకటి ఉన్నది. విశ్వాసముని చనిపోయిన వారందరూ కూడా ఆ మృతుల లోకానికి వెళ్ళారు. యేసు ప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత ఆ మృతుల లోకాన్ని, ఆ ఆత్మలను, విశ్రాంతిలో ఉన్న ఆత్మలను దేవుడు ఏం చేశాడో తెలుసా? చెరను చెరగా దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. దాన్నే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నది పరదేశు. ఏంటి చెప్పండి? పరదైస్ అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు చనిపోతున్న వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే, దేవుని నమ్ముకున్న వారందరూ కూడా పరదేశకు వెళ్తారు, దేవుని నమ్ముకునే వారందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చదవండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని, తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై 14 చదవండి. జనములను కొట్టుటకై 15. ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు త్రొక్కును. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ధ్యానం చేసాము, క్రీస్తు విరోధి 7 ఏండ్ల శ్రమ కాలంలో వస్తాడు, వాళ్ళు బయటపడతాడు. 3.5 సంవత్సరాలు ప్రజలను మాయ చేసి, ప్రజలను మోసం చేసిన క్రీస్తు విరోధి చివరి 3.5 సంవత్సరాల్లో వాడు అసలు రూపం బయటపడి హేయమైన దాన్ని దేవుని మందిరంలో నిలబెట్టడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇతడు మెస్సయ్య కాదు, క్రీస్తు కాదని తెలుసుకున్న వారందరూ కూడా ఆ 1,44,000 మంది వాడి చేతిలో హతమైపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోతారన్నట్టు మనం చూస్తూ ఉన్నాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు? ఆయన ఈ భూమి మీద ఎప్పుడు సంచరిస్తాడు? ఈ భూమి మీదకి యేసే వస్తాడు 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 అంటే ఆయన ఎప్పుడు వస్తాడంటే, నీవు నేను మనమందరూ కూడా, నేను ప్రతి మెసేజ్లో చెప్తున్నాను ఏంటో తెలుసా, యేసు ప్రభు ఈ భూమి మీద రాకముందు సంఘం అనేది ఎత్తబడుతుంది. స్తోత్రం చెప్దాం యేసే గట్టిగా. ఏంటి చెప్పండి? సంఘం ఎక్కడికి? మధ్యాకాశంలోనికి ఎత్తబడుతుంది. ఆమెను చెప్దాం గట్టిగా. ఆ మధ్యాకాశంలో పెండ్లి విందు అనండి అందరూ కూడా. ఏంటి చెప్పండి? పెండ్లి విందు జరుగుతుంది. ఈ క్రిందేమో 7 ఏండ్ల భయంకరమైన శ్రమలు, అంత్యక్రీస్తు వస్తాడు, 666 ముద్ర ప్రారంభిస్తాడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తాడంటే, 7 ఏండ్ల శ్రమ కాలం అయిపోయిన తర్వాత పరిశుద్ధులందరినీ ప్రభు కొనిపోయి వారందరితో కలిసి ఈ భూమి మీదకు యేసు ప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి వస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఒక మంచి స్తోత్రం చెప్తారు యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. చదవండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఆకాశము వైపు వారు తేరు చూచిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు అక్కడ నిలబడ్డారు. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే అదే రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. మరలా తిరిగి వస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. సంఘం అనేది ఎత్తబడిపోయిన తర్వాత, 7 ఏండ్ల శ్రమకాలం జరిగిన తర్వాత, మనకు 7 ఏండ్ల పెండ్లి విందు పరలోకంలో జరిగిన తర్వాత, ఇప్పుడు రక్షించబడిన వారందరూ కూడా, దేవుని దగ్గరికి కొనుపోబడిన వారందరూ కూడా, ర్యాప్చర్లో ఎత్తబడిన వారందరూ కూడా, మృతుల్లో నుండి లేచిన వారందరూ కూడా ఎక్కడి నుండి వారందరూ కూడా దేవునితో కలిసి తెల్లని గుర్రములు ఎక్కి తెల్లని వస్త్రాలు మనం అందరూ కూడా ధరించి ఎక్కడికి వస్తామంటే చెప్పండి? మరలా భూమి మీదకి వస్తాము. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. దేవుడు మరలా ఏ ప్రాంతాన్నైతే అడుగుపెట్టి ఆ ప్రాంతం నుండి పరలోకానికి దేవుడు ఆరోహణమయ్యాడో ఆ ఒలీవల కొండ మీదకి మరలా దేవుడు రాబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అందుకే ఇశ్రాయేలు దేశంలో ఒలీవల కొండకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. చాలా ప్రత్యేకమైన స్థలంగా దాన్ని చూస్తారు. ఎందుకంటే యేసు ప్రభు ప్రవచన నెరవేర్పు ఆ ప్రాంతంలో జరగబోతుంది కాబట్టి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అందుకే యెరూషలేములో ఒక ప్రాకారాలు ఉంటాయి. ఇంచుమించు సుమారు 247 ఎకరాల్లో ఉన్న ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రాకారం అంతా ఓల్డ్ సిటీ అంటారు దాన్ని. ఓల్డ్ సిటీ అంతటిని ఇప్పటికీ ప్రాకారం ఉన్నది. ఆ ప్రాకారముకు అనేక గుమ్మాలు ఉన్నాయి, కానీ ఒక గుమ్మం మాత్రం ముయ్యబడిన గుమ్మం ఉంది. ఒక గుమ్మం మాత్రం, ఆ గుమ్మానికి మొత్తం ఇంకా అడ్డుకట్ట వేసేసి రాళ్ళు పేల్చేసి ఆ గుమ్మాన్ని మూసివేశారు. ఇప్పటికీ ఎందుకు ఆ గుమ్మం మూసివేశారో తెలుసా? దాంట్లో నుంచి ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఉండదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒలీవల కొండ మీదకి వచ్చి ఆ గోల్డెన్ గేట్ ఎదురుగా ఉన్న ఒలీవల కొండ దగ్గర యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆ ద్వారాలు తెరవబడతాయి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఏం చేయబడతాయి చెప్పండి? ఒక్క గుమ్మం మాత్రం ముయ్యబడి ఉంది. ఆ గుమ్మం ఆయన వచ్చినప్పుడు మాత్రమే తెరవబడుతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా యెరూషలేం వెళ్తే, ఇజ్రాయెల్ వెళ్తే ఆ గుమ్మం ముయ్యబడి ఉంటుంది. ఎందుకు ముయ్యబడిందో తెలుసా? యేసు ప్రభు ఆ ద్వారం గుండా యెరూషలేములోనికి ప్రవేశిస్తాడు కాబట్టి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. మరి ముయ్యబడి ఉంది ఎలాగండి యెరూషలేములోకి యేసు ప్రభు ప్రవేశిస్తాడంటే, ఏమండి, ఇదివరకు వచ్చినప్పుడు యేసు ప్రభు గొర్రెపిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు ఎలా రాబోతున్నాడు చెప్పండి? కొదమ సింహం వలె యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. మహాబలముతో యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. శత్రువును జయిస్తాడు ఆయన, ఆమేన్. అంత్యక్రీస్తును ఓడిస్తాడు ఆయన, ఆమేన్. క్రూర మృగాన్ని నాశనం చేస్తాడు ఆయన, హల్లెలూయా. అపవాదిని ఓడిస్తాడు మన దేవుడు. మన దేవుడు రాజులకు రాజు,
ప్రభువులకు ప్రభువు, ఈ భూమి మీద ఉన్న రాజులు ఎంతమంది అయితే ఉన్నారో 10 రాజ్యాలను అంత్యక్రీస్తు యాకం చేసి దేవునికే యుద్ధాన్ని ప్రకటించడానికి వస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ మట్టు పట్టేస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఒక మంచి స్తోత్రం యేసయ్యకి చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రవచన నెరవేర్పులో మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి వస్తాడు. ఆయన దావీదుకి ఇచ్చిన వాగ్దానం, నా రాజ్యము, నా సింహాసనము స్థిరపరుస్తాను, నేనే శాశ్వతమైన రాజుగా ఉంటానని సెలవిచ్చిన యేసయ్య ఆ మాటను అక్కడ నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఆ మాటను అక్కడ నెరవేర్చి ప్రభుల వారు ఈ లోకంలో సంచరించి, ఈ లోకానికి వచ్చి అపవాదిని ఓడించి, క్రూర మృగమైన అనబడుతున్న క్రీస్తు విరోధిని ఓడించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద ప్రభు జరిగిస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఒక్కసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని హర్మగెద్దోను అనే చోటికి వారిని పోగు చేసెను. ఒక విషయం చెప్పనా? నా వైపు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో హర్మగెద్దోను అనే ఒక యుద్ధ భూమి ఉంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. యేసు ప్రభు అపవాదిని ఓడించేది ఆ స్థలంలోనే. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేయకముందు, కొనసాగించకముందు అపవాదిని యుద్ధాన్ని చేసి వాడంట దయ్యముల ఆత్మల చేత కప్పల్లాగా వారు బయటకు వచ్చి ప్రభుతో యుద్ధం చేయడానికి వస్తారంట. ఆ స్థలానికి ఇచ్చిన పేరేంటో తెలుసా? హర్మగెద్దోన్. స్తోత్రం చెప్దాం గట్టిగా. హర్మగెద్దోన్ అనే యుద్ధభూమి ఎలా ఉంటుందంటే, ఇంకా అసలు ఒక మైదానం. ఇప్పటికీ అనేక ఇంచుమించు ఒక 4-5 యుద్ధాలు ఆ ప్రాంతంలో జరిగినాయి. కానీ కొన్ని దేశాల సైన్యం అక్కడ దిగినా సరే ఆ స్థలానికి ఇంకా ప్లేస్ ఉంటుందంట. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఆ ప్రాంతంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన యుద్ధాన్ని ప్రభు జరిగిస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. స్తోత్రం చెప్తారా యేసయ్య గట్టిగా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన మనమందరం కూడా ఏంటండి అపవాది అలా రెచ్చిపోతున్నాడు? ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ నిందలు, ఈ అవమానాలు ఏంటి? ఈ శ్రమలేంటి? ఈ శోధనలేంటి? దేవుడు ఏం చేయట్లేదు? దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? క్రైస్తవుల మీద పడి చంపేస్తున్నాం, క్రైస్తవుల మీద పడి దాడులు చేస్తూ ఉన్నాం, క్రైస్తవాన్ని అణిచివేయాలని చూస్తున్నాం. దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే, దేవుడు ఒక ప్రణాళిక ఉంది. నువ్వు అనుకున్నట్లుగా, నువ్వు తలంచినట్లుగా చేస్తాడు అనుకో, అది దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో నెరవేర్పు కాదది. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించలేదో, ఎవరైతే యేసు ప్రభు కోసం యేసు ప్రభుని నానా మాటలు అన్నారో, ఎవరెవరైతే క్రైస్తవ్యాన్ని దూషించారో, ఎవరెవరైతే యేసు ప్రభుని దేవుడు కాదని యేసు ప్రభుని హేళన చేసి మాట్లాడారో, నేను అంటాను వాళ్ళందరికీ ఒక రోజు ఉంటుంది. ఒక్కరోజు ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టాడు ప్రభు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎవరిని వదిలిపెట్టేదే లేదు. హల్లెలూయా. ప్రతి వాణ్ణి ప్రభు తీర్పులో నిలబెడతాడు. హల్లెలూయా. ప్రతి వాణ్ణి దేవుడు శిక్షిస్తాడు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారిని, దేవుని యేసు ప్రభుని హేళన చేసిన వారిని, యేసు ప్రభుని మొదటి శతాబ్ద కాలం నుండి హింస పొందిన వారందరినీ, శ్రమ పట్టిన వారందరినీ, శ్రమలు పాలు చేసిన వారందరినీ కూడా ఒక రోజున ప్రభు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆ శ్రమ, వాళ్ళని శిక్షించే ఆ శిక్ష ఇంకో భూమి మీద ఎవడో తప్పించుకోలేడు. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. మన గవర్నమెంట్లు, మన చట్టాలు, మన శిక్షించే శిక్షలు ఒకవేళ కొంచెమే ఉంటాయి, మనిషి ప్రాణం తీసేదాకా ఉంటుందే. కానీ దేవుడు కనుక శిక్షిస్తే మనిషి ప్రాణం పోయినా సరే ఆ శిక్ష అనుభవించాల్సిందే.
ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్న వారందరూ కూడా ఎప్పుడు లేపబడతారో తెలుసా? ఎప్పుడు లేపబడతారో తెలుసా? ఈ 1000 ఏండ్ల ఈ ఏడేండ్ల పరిపాలన ప్రభు జరిగించిన తర్వాత, ఏడేండ్ల పరిపాలన, ఏడేండ్ల శ్రమలు ముగించబడిన తర్వాత యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి వారందరినీ హతము చేసిన తర్వాత ఈ పాతాళంలో ఉన్న వారందరూ కూడా వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీర్పులో నిలబెడతాడు. ఆమెను చెప్దాం యేసయ్యకు గట్టిగా హల్లెలూయా, స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు చదవండి 17వ అధ్యాయం 13వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. వీరు ఏకాభిప్రాయం గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఆయన ఆ రాజులను ఏం చేస్తాడంటే చెప్పండి, జయించును, జయిస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఒక మంచి స్తోత్రం యేసయ్యకు చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు వారందరినీ కూడా జయించి ఆ 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీదకు ప్రభు జరిగించడానికి ఈ భూమి మీదకు ప్రభు అడుగు పెడతాడు. ఆ రిఫరెన్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. 1000 ఏండ్ల పరిపాలనను దేవుడు స్పష్టంగా రాశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసెను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభు ఈ భూమి మీదకు వచ్చి పరిపాలన చేసే ఆ సమయంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అపవాదిని వాడి అనుచరులను ఏం చేస్తాడో తెలుసా? అగాధంలో పడవేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనమందరం కూడా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి అమ్మా? ప్రతి ఆదివారం కానీ ఈ 40 రోజుల ఉపవాస కూడికల్లో కానీ ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి గల కారణం ఏంటి? ప్రభు వాక్యము అమ్మా, దేవుని వాక్యము నమ్ముకో. పాతాళం అనేది ఒకటి ఉన్నది, నరకం అనేది ఒకటి ఉన్నది. దాంట్లోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించు. ఆయన నిన్ను పరలోకానికి, నిత్యత్వంలోనికి, యుగ యుగములు ఉండే ఆ శాశ్వత రాజ్యంలోనికి ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడని నిన్ను బ్రతిమలాడుతూ దేవుని వాక్యం ఈ రోజున చెబుతూ ఉంటే, ఈ రోజున వినే మనస్తత్వం నీకుందా? లోబడే మనస్తత్వం నీకుందా? ఎప్పుడు ఇలాగే చెప్తారులేండి, ఏంటండి ఎప్పుడు చెప్పేదేలే కదండి, మారమంటారు, మేమైతే ఇలాగే ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇచ్చిన సమయాన్ని, దేవుడికి ఇచ్చుచున్న తరుణాన్ని, దేవుడికి ఇస్తున్న అవకాశాన్ని ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. దేవుడు క్షమిస్తాడు కదా అని చెప్పి ఎంతకైనా దిగదార్చే భయంకరమైన పాపంలో మనిషి తేలిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి, లేకపోతే సంఘము ఎత్తబడే వరకు ఆయన రాజ్యము, ఆయన పరిపాలన ఈ భూమి మీద 1000 సంవత్సరాలు జరిగించక ముందు సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారు సంఘములో ఏర్పరచబడలేని విడవబడిన వారందరూ కూడా ఈ భూమి మీద మిగిలిపోయినప్పుడు, అయ్యా దైవజనులు ఎక్కడండి, పాస్టర్ గారు ఎక్కడండి, వాక్యం ఏదండి, చర్చిలు ఏమైనా ఉన్నాయా అండి, అయ్యా నాకు రక్షణ కావాలి, నాకు బాప్తిసం కావాలి, నేను మారు మనసు పొందుతాను అని అన్నా సరే ఆ రోజున నీకు రక్షణ దొరికే కాలము ఆ రోజు నీకు ఉండదు. ఎందుకు ఉండదంటే
ఎందుకు దేవుడు రక్షణ, ఏమండి ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఏమండి దేవుడు ఎందుకని అంత కఠినం అయిపోతాడంటే, యేసు ప్రభు ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన నీ కోసం మరణించి ఈ రోజున సేవకులను ఏర్పాటు చేసి, అపోస్తులను ఏర్పాటు చేసి, సువార్థికులను ఏర్పాటు చేసి, ప్రవక్తలను ఏర్పాటు చేసి, మందిరాలు ఎక్కడ పడితే అక్కడ మందిరాలు, ఎక్కడ పడితే అక్కడ చర్చిలు, ఎక్కడ పడితే అక్కడ సువార్థికులు, ఎక్కడ పడితే అక్కడ దేవుని సేవకులు. ఈ రోజున సేవకులు సంఘాలు పెరిగిపోతున్నాయి అని చాలామంది బాధపడిపోతున్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ సువార్త దొరుకుతుంది, రక్షణ మార్గం దొరుకుతుంది. ఇంకా నువ్వేం చేసావు తెలుసా? ఆ సమయాన్ని నువ్వేం చేసావు? దుర్వినియోగపరుచుకున్నావు. ఆ సమయం నువ్వు వాడుకోలే. ప్రతి మనిషికి దేవుడు ప్రతిసారి ఒక అవకాశాన్ని ఇస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నాకెవ్వరు సువార్త చెప్పలేదయ్యా, నాకెవ్వరు మార్మన్స్ పొందలేదని చెప్పలేదయ్యా, నాకెవ్వరు అయ్యా రక్షణ గురించి నాకు తెలియదు అనడానికి ఈ భూమి మీద ఏ మనిషి ఉండడు. ఎందుకంటే ఆయన రాకడొచ్చే లోపు ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో దేవుని గురించిన ప్రత్యక్షత ప్రభు ఇస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈ రాత్రి ఏమో నీ మార్పు లేని నీ జీవితం, పాపంతో బంధించబడిపోయిన నీ జీవితం, వ్యభిచారం, త్రాగుడు, భయంకరమైన పాపం, భయంకరమైన కార్యాలు, భయంకరమైన నీచమైన కార్యాలు, ఈ రోజున పాపంలో మునిగి తేలిపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రాత్రి ప్రభు నీకు ఇస్తున్న అవకాశం ఏమో, ఈ రాత్రి ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆ ఘోరమైన శ్రమలు, ఆ ఘోరమైన మరణం, ఆ ఘోరమైన పాతాళం, ఆ నరకం నీకు దక్కకుండా ఉండాలంటే ఈ రాత్రి యేసుని నీ జీవితంలో అంగీకరిస్తే చాలు. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ ఈ రాత్రి నువ్వు పొందుకుంటావు. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. స్తోత్రం చెప్పుదాం యేసయ్యకు గట్టిగా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఇంకా మార్పు చెందకుండా ఉన్నావా? ఇంకా రక్షణ లేకుండా ఉన్నావా? ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నావా? సిద్ధపడి ఈ రోజున ప్రభు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎందుకంటే నీకు ఇచ్చిన అవకాశం చాలా తక్కువ ఉన్నది. నేను చెప్పాను, లవోదికీయ సంఘ కాలంలోనే యేసు ప్రభు రాకడ వస్తుందంటే ఇప్పుడు ఆ లవోదికీయ సంఘ కాలంలోనే మనం ఉన్నాం. ఇంకా అది సంపాదించాలండి, ఇది సంపాదించాలండి, అప్పులన్నీ పోవాలండి, రోగాలన్నీ పోవాలండి, పిల్లలకు పెళ్లి సంబంధాలు రావాలండి, అంతా సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి తీసుకుంటానంటే అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావన్న గ్యారంటీ నీకుందా? పోనీ యేసు ప్రభు రాకడ జరిగేంత వరకు, సంఘం ఎత్తబడేంత వరకు నువ్వు బ్రతుకుంటామన్న గ్యారంటీ నీకుందా? ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న సమయంలోనే ప్రభు వైపు నువ్వు తిరిగి మారు మనసు పొంది పశ్చాత్తాప పడగలిగితే ఆయన రక్షణ మార్గం ఇంకా నీ కొరకు తెరవబడి ఉన్నప్పుడే వచ్చేసే, ప్రభు దగ్గరికి వచ్చేసే. ఈ రాత్రి బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రభు దగ్గర రామ్మా. ఎవనొస్తున్నా ప్రభు దగ్గర రా. ఎవనొస్తున్నారా ప్రభు దగ్గర రండి. దేవుని బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉండి దేవుని రక్షణ ఇంకా రుచి చూడక రక్షణ పొందుకోకుండా ఉన్నారా? ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రియ సహోదరుడా, కమ్ టు జీసస్ టునైట్. ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను సత్య మార్గం వైపు నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఈ భూమి మీద నువ్వు నిందలు అనుభవించిన, శోధనలు అనుభవించిన, రోగాలు అనుభవించిన, దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిందలు వేసినా సరే, ఏమండి ఒక రోజు రాబోతున్నది, దేవుడు నిన్ను గణపరిచే రోజు ఒకటి రాబోతున్నది. ఒక విషయం చెప్తాను వినండి. మనం 7 ఏండ్ల పెండ్లి విందులో, ఇక్కడ 7 ఏండ్ల శ్రమకాలం జరుగుతున్నప్పుడు ఆ 7 ఏండ్ల పెండ్లి విందులో మనకి సన్మానం జరుగుతుంది. స్తోత్రం చెప్పండి యేసే గట్టిగా. ఎంతమందికి ఇష్టం సన్మానం అంటే? అమ్మా వద్దా సన్మానం? ప్రభు చేతిలో సన్మానం అండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనైతే ఆశపడుతున్నాను, ప్రభా ఆ సన్మానం నాకు కావాలయ్యా, హల్లెలూయా. ప్రభా నువ్వు ఇచ్చే కిరీటం నాకు కావాలయ్యా, హల్లెలూయా. దేవుడు ఏ కిరీటం ఇస్తాడంట? అక్షయ కిరీటం ఇస్తాడు. స్తోత్రం చెప్దాం యేసే గట్టిగా. రెండవది ఆనంద కిరీటాన్ని ప్రభు ఇస్తాడు, హల్లెలూయా. మూడవది జీవ కిరీటం ప్రభు ఇస్తాడు, హల్లెలూయా. నాలుగవది నీతి కిరీటం ప్రభు ఇస్తాడు, హల్లెలూయా. ఐదవది మహిమ కిరీటం. ఈ మహిమ కిరీటం ఎవరికో తెలుసా? దేవుని సేవకులకి. ఆమేన్, ఆమేన్. మరి ఎంత కష్టపడి ఎంత సేవ చేసి, ఏమండి దివారాత్రులు నిద్ర మానుకుని, తిండి మానుకుని, అమ్మా మారు మనసు పొందని ఒక బ్యాగ్ తగిలించుకుని, కరపత్రికలు సంచిలో వేసుకుని, ఎండనక వాననక ఈ రోజున దేవుని సేవకుడు తిరుగుతుంటే, ఏదండి సేవకుడి కంటే? హలో, మనుషులు ఎవరు ఇవ్వకపోవచ్చు కానీ దేవుడు ఇస్తాడు ఒక రోజు నా ఘనత, హల్లెలూయా. ఈ రోజున సేవకులందరూ కూడా
ఈ రోజున దేవుని సేవ యథార్థంగా చేస్తున్న సేవకులు డబ్బు కోసం, ఆస్తి కోసం, డబ్బు సంపాదన కోసం కాకుండా ఈ రోజున దేవుని సేవ కోసం కరిగిపోతున్న దేవుని సేవకులు అందరూ ఉన్నారు. వారికి ఏది బహుమానం అంటే, దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? మహిమ కిరీటాన్ని ప్రభు ఇస్తాడు. ఆమె చెప్దాం యేసయ్య గట్టిగా. చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతారు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఏ కిరీటం అంటే చెప్పండి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆమేన్. అంటే ఆ పరలోకానికి, లేకపోతే ఆ మధ్యాకాశంలోనికి మనం వెళ్ళినప్పుడు అంట, అమ్మా ఇదిగో దేవుని కోసం నిందలు అనుభవించవా, రా నీకు ఈ కిరీటం. ఆమేన్. ఇదిగో అవమానాలు పొందవా, రా నీకు ఈ కిరీటం. హల్లెలూయా. దేవుడిచ్చే కిరీటాలు ఏమండి, ఈ భూమి మీద ఇచ్చే ఈ లోక సంబంధమైన నీకిచ్చే ఘనత, ఈ లోక సంబంధమైన నీకిచ్చే పేరు ప్రఖ్యాతలు, దాని ముందు ఏది పనికిరాదు. ఆమేన్ చెప్దాం గట్టిగా. అందుకే సేవకుడు ప్రతిసారి చెప్తాడేంటో తెలుసా? నీకోసం ఒక బహుమానం సిద్ధపరచబడి ఉంది అక్కడ. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఈ భూమి మీద నీకు ఎవరు బహుమానం ఇవ్వకపోవచ్చు, ఈ భూమి మీద నిన్ను ఎవరు గుర్తించకపోవచ్చు, ఈ భూమి మీద నిన్ను ఎవరు గౌరవించకపోవచ్చు, ఈ భూమి మీద నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను గణపరుస్తాడు అక్కడ. ఆమేన్. ఏమండి ఎలా ఉంటుంది చెప్పుకోండి. కొన్ని కోట్ల మంది ప్రజలు ఎదుట రా నిలబెట్టి, ఇదిగో పలానా సహోదరికి ఇదిగో ఈ జీవ కిరీటాన్ని ఇస్తున్నాను. హల్లెలూయా. ఊహించుకో, నీ జీవితంలో నీ ఆలోచనగా ఊహించుకో. ఎట్లా ఉంటుంది ఆ మహిమ ఎదుట, ఆ తేజో మహిమ ఎదుట దేవదూతలందరూ కూడా ఆసీనులై ఉన్నప్పుడు, పరిశుద్ధులందరూ కూడా ఉన్నప్పుడు, ఏమండి అప్పుడు దాకా హతసాక్షులు అయిపోయిన వారందరినీ కూడా ఒక రోజున మనం చూస్తాం. ఆమెను చెప్దాం గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. హతసాక్షులు ఇప్పుడు వరకు చనిపోయిన వారందరూ కూడా, దేవుని కొరకు మరణించిన వారందరూ కూడా ఏం చేస్తాం చెప్పండి? ఒక రోజున చూస్తామా లేదా? ఆమెను చెప్పండి యేసయ్య గట్టిగా. ఒక రోజున పేతురు గారిని చూస్తామా లేదా? అక్కడ చెప్పు గట్టిగా. పౌలు గారిని చూస్తామా లేదా? హల్లెలూయా. దేవుడు అంట మనకి వారిని గుర్తుపట్టే ఆ ఆలోచన కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మనము మహిమ దేహంతో ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభు అక్షయ దేహాన్ని ధరించుకున్నప్పుడు శిష్యులు గుర్తుపట్టారా లేదా? ఇప్పుడు అదే దేహాన్ని మనం గ్రహించుకున్నప్పుడు మనం కూడా అక్కడ గుర్తుపట్టొచ్చు. పలానా వారు అదిగో, అదిగో పౌలు గారు, అదిగో పేతురు గారు, అదిగో యాకోబు గారు, అదిగో యేసు ప్రభు, అదిగో. యేసు ప్రభుని కల్లారా చూసే ఆ గొప్ప భాగ్యం దొరికితే ఇంకంతకంటే ఇంకేం కావాలండి నీకు? భూమి మీద డబ్బు, ఈ బంగారం చిచ్చిచ్చి ఇంక దానికోసం ప్రయాసపడతావా? దానికోసమే నీ ఆలాపన రోజంతా రెక్కలు చించుకుని కష్టపడేది దేనికోసం? రేపు చచ్చిపోతే ఒక్కరోజు కూడా ఉంచరు నిన్ను. నీ విలువ అలాంటిది. ఒక గంట కూడా ఉంచడానికి ఇష్టపడరు, పాతి పెట్టేయాలి వెంటనే. మన విలువ అలాంటిది. అది శరీరానికి ఉన్న విలువ, కానీ నీలో ఉన్న ఆత్మకు విలువ ఏంటో తెలుసా? ప్రభు వచ్చినప్పుడు. ఆమెను చెప్దాం గట్టిగా. రహస్య రాకడ జరిగినప్పుడు. హల్లెలూయా. సంగమా రా అనగానే కను రెప్ప పాటులో మనమందరం కూడా ఏం చేస్తాం తెలుసా? మహిమ దేహమును ధరించుకొని పరలోకానికి, ఆ మధ్య ఆకాశంలోనికి వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతున్నది. ఆమెను చెప్దాం యేసయ్య గట్టిగా. దానికోసం ప్రయాసపడు సహోదరి, సహోదరుడా. దానికోసం ప్రయాసపడు, దానికోసం కష్టపడు, దానికోసం రెక్కలు రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపు, ఉపవాసాలు ఉండు, దేవుని కొరకు వాడబడు, పరిచర్య చేయి, దేవుని కొరకు నలగొట్టబడు, ఏం పర్వాలేదు. దేవుని కొరకు నిందలు అనుభవించు, పర్వాలేదు. దేవుని కొరకు అవమానాలు పడు, పర్వాలేదు. ఈ రోజున సేవకులకి ఎన్ని అవమానాలండి? ఈ రోజున ఎన్ని అవమానాలు ఉంటాయి తెలుసా సేవకుడికి అండి? ఒక పక్క సంఘం నుంచి పోరాటం సేవకుడికి, ఒక పక్క బయట నుంచి పోరాటం సేవకుడికి, ఒక పక్క శరీరాశలు రేపుతూ ఉంటాయి, అక్కడి నుంచి పోరాటం సేవకుడికి. ఈ రోజున దేవుని సేవకులు అనబడుతున్న వారు అవన్నీ కూడా జయించి ఈ రోజున కరిగిపోతూ నువ్వు వెలిగించబడాలని నీకోసం సువర్తమానాలు ప్రకటించి, నీకోసం ప్రార్థన చేసి, నీకోసం కన్నీరు కార్చి, అయ్యో ఏ ఒక్క ఆత్మ నశించబడకూడదంటే, ఏ
విడవబడకూడదు, దేవుని సన్నిధిలో వారు ప్రతి వారు స్థిరపరచబడాలని ఈ రోజున సేవకుడు కన్నీరు కారుస్తూ ఉంటే, సేవకుడు కన్నీరులో నువ్వు పాలిభాగస్తుడివై ఉంటున్నావు. దైవజనుని మాట, దేవుని సేవకుడి మాట వినగలుగుతున్నావా నీవు ఈ రోజున? ఏమండి, ఇంత కష్టపడినా, ఇంత ప్రయాసపడినా, కన్నీరు కార్చినా ఈ రోజున చాలా మంది వేసే నింద ఏంటో తెలుసా? అయ్యగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఏంటంటండి, పట్టించుకోవట్లేదా? అబ్బే మాకు ఈ చర్చే అసలు నచ్చలేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసం కన్నీరు కార్చేవారిని ఈ రోజున గుర్తించగా, ఈ రోజున నీకోసం ప్రయాసపడేవారిని గుర్తించగా, ఈ రోజున సేవకుని గాయపరుస్తూ బాధపడుతూ ఈ రోజున దేవుని నామానికి అవమానకరంగా నీవు ఉంటున్నావేమో. ఈ రాత్రి వర్తమానం విన్న తర్వాత నీ నిర్ణయం మార్చుకో. ఆమేన్. ఒకే పొలంలో నాటబడు. ఆమేన్. ఒకే దగ్గర నాటబడు. ఆమేన్. నీ వేరు లోతుగా నాటండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మందిరంలో నీ వేరును నాటండి, నీ పిల్లలను నాటండి, నీ కుటుంబాన్ని నాటండి. ఆమేన్ చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. నోవాహు, నోవాహు, నువ్వు ఓడను తయారు చేయాలి. ఏం తయారు చేయాలి చెప్పండి? ఏం తయారు చేయాలండి? ఓడ. ఆయన చెప్పిన కొలతలతోనే కట్టాడా, వేరే కొలతలు ఏమైనా ఎక్స్ట్రా పెట్టాడా? చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున దేవుని సేవకుడు ఒక నోవాహు అయితే, ఈ రోజున సంఘం ఒక ఓడ లాంటిది. ఆమేన్. హల్లెలూయా. సంఘము ఒక ఓడ లాంటిది అయితే, దేవుడు చెప్పిన కొలతలతోనే సంఘాన్ని కట్టాలి సేవకుడు. ఎక్స్ట్రా పెట్టడానికి వీల్లేదు. హలో, దేవుని సేవకుడు, దైవజనుడు, లేకపోతే సంఘ కాపరి, నీవు ఒక సంఘంగా, ఒక ఓడగా నువ్వు సిద్ధపరచబడతా ఉంటే, దేవుడు చెప్పిన లెక్కల ప్రకారం, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఈ రోజున సంఘాన్ని కట్టాలి. ఆమెను చెప్దాం గట్టిగా. సొంత నిర్ణయాలను తీసుకోవడానికి ఉండదు. ఆమెను చెప్దాం గట్టిగా. హల్లెలూయా. కొంచెం హలో, ఆ కొలతల్లో కొంచెం ఎక్స్ట్రా అయినా సరే ఏం చేయాలి చెప్పండి? చెప్పు, ఏం చేయాలి? ఇప్పుడు ఈ బలిపీఠం ఉంది, దీంట్లో కొంచెం ఎక్స్ట్రా వచ్చినా సరే అన్నం ఉంటుందా? చెప్పండి, అన్నం ఉంటుందా? ఎంతవరకు, ఎక్కడ వరకు పెట్టాలో, ఎక్కడ వరకు కొలత ఉండాలో అక్కడ దాకా. ఈ రోజున సేవకుడు సంఘాన్ని సిద్ధపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో హెచ్చు తగ్గులు కానీ, నీలో మొలవు కూడని వేరు, లేకపోతే నీలో ఫలించకూడని ఫలం ఏదైనా ఫలిస్తూ ఉంటే సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చెక్కుతూ ఉంటాడు. ఆమెను చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. వాక్యం ద్వారా ఏం చేస్తాడు చెప్పండి సేవకుడు? గద్దింపు ద్వారా ఏం చేస్తాడు చెప్పండి సేవకుడు? నువ్వేం చేయాలో తెలుసా? చెక్కడానికి ఇష్టపడాలి. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, నన్ను సరి చేసుకుంటాను. ఆమేన్. నా బ్రతుకును మార్చుకుంటాను. హల్లెలూయా. నా జీవితాన్ని మార్చుకుంటాను. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ఇష్టపడ్డావు అనుకో, ఆ ఓడలో అనేక ప్రాణులు నివసించడానికి సహాయం చేస్తాను. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. నీవు కూడా ఏం చేయాలో తెలుసా? సరి చేసుకోవడానికి ఇష్టపడు. ఆమేన్. కొంచెం ఎక్స్ట్రాలు అవుతున్నాయా? కట్ చేసుకో. ఆమేన్. కొంచెం అబ్బో నేనే హైలైట్ అని, నేనే సూపర్ అన్నట్టుగా ఉందా? కట్ చేయ. కొద్దిగా సంఘంలో కొన్ని కట్ చేయాలి. మాటలు కట్ చేయాలి, ప్రవర్తన కట్ చేయాలి, సహవాసం కట్ చేయాలి. కట్ చేసుకో. లోక స్నేహం కట్ చేయి. నువ్వు సరి అయిన లోపంలోనికి తెచ్చేంత వరకు సేవకుడు ప్రయాసపడుతూ ఉంటాడు. నువ్వేం చేయాలో తెలుసా? దైవజనుని చేతికి అప్పగించుకో. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టగలిగితే, నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో ఉంచగలిగితే, ఆయన నిన్ను సరి అయిన పాత్రగా చేసి సరి అయిన మార్గంలో నిన్ను నడిపించగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఈ రాత్రి ప్రభు వైపు తిరుగుతావా? రక్షణ పొందిన నీవు, సంఘంలో చేర్చబడిన నీవు ఏం చేయాలో తెలుసా? ప్రభు వచ్చేంత వరకు, నీ ప్రాణం పోయేంత వరకు నమ్మకంగా ఉండు. ఆమేన్. ఏం చేయాలి చెప్పండి? నమ్మకంగా ఉండు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో వస్తాయండి. సంఘం అంటే ఒకలాంటి మనుషులు ఉంటారా? రకరకాల మనస్తత్వాలు ఉంటాయండి. ఆ మనస్తత్వాలన్నీ కూడా పోయి, ఆ మనస్తత్వాలన్నీ కూడా కటింగ్ అయ్యి దేవుని ప్రేమతో మనం నింపబడాలి కదా.
స్వార్థం, ఈర్ష, పగ, ద్వేషం కట్ చేసుకో ఈ రాత్రి. నీలో ఉండకూడదు అలాంటి. ఇప్పటి వరకు ఎవరితో కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా ఇంకా పగను, ద్వేషాన్ని పెంచుకున్నావా? ఈ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఒక మంచి సెకండ్ స్తోత్రం చెప్పండి గట్టిగా, నవ్వుతూ పలకరించు. హల్లెలూయా. ఒక మంచి హగ్ ఇవ్వి, ఆమెన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా. వారి ప్రేమపూర్వకమైన వాతావరణంలో పెరగగలిగితే నీవు, నేను, మనమందరం కూడా ప్రభు కొరకు ఫలిస్తాం. ఆమేన్. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక రోజున పాతాళానికి వెళ్ళిపోయిన వారందరినీ కూడా దేవుడు మరలా వారిని లేపి తీర్పు దగ్గర దేవుడు వారిని నిలబెడతాడు. ఆమెను చెప్తాం గట్టిగా. ఎందుకండి ఆల్రెడీ నరకానికే వెళ్ళిపోతారు కదండి, మళ్ళీ తీర్పు ఎందుకంటారా? దేవుడు ప్రతి దానికి ఆయన చెప్పి చేస్తాడు. ఆమెన్. చెప్పకుండా ఏది చేయడు. ఇదిగో నేను ఎందుకు నరకాన్ని పంపుతున్నాను తెలుసా? సువార్త నీకు అందినప్పుడు నువ్వేం చేయలేదు? మారు మనసు పొందలేదు. సేవకుడు నిన్ను గద్దించినప్పుడు ఏం చేయలేదు? మార్పు చెందలేదు. కరపత్రం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయలేదు? కనీసం చదవలేదు సరికదా, ఉమ్మేసావు సేవకుని, తిట్టుకున్నావు సేవకుని. అందుకే తీర్పు తీర్చి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ దేవుడు ఆరని చెప్పండి అగ్నిగుండం. ఆమెను చెప్దాం గట్టిగా. ఆరని అగ్నిగుండమైన నరకంలోనికి దేవుడు ఏం చేస్తాడు? పరలోకం ఎంత శాశ్వతంగా పరలోకం ఉంటుందో నరకం కూడా అంతే శాశ్వతంగా ఉంటుంది. ఆమె స్తోత్రం చెప్దాం గట్టిగా. పరలోకంలో మనం ఇంక శాశ్వతంగా అక్కడే ఉంటామా? అక్కడే ఉంటాం కదా. ఇప్పుడు అక్కడే ఉన్న మనము నరకానికి వెళ్ళిపోయిన వారు కూడా శాశ్వతంగా నరకంలోనే ఉండాలి. ఇంకా వారిని బయటికి తెచ్చే పని ఉండదు. ఒక 1000 సంవత్సరాల తర్వాత పర్లేదండి, 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు తీసుకొస్తాను అనుకుంటే పని అవదు. నిత్యం నరకమే. ఆమేన్. హల్లెలూయా. నిత్యం నరకమే. నిత్యం నువ్వు పాతాళంలోనే బగ మండుతుండాలి. నేను మొన్న చెప్పాను, మొన్న ఓ వ్యక్తి అన్నాడంట, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ప్రాంతానికి వెళ్తే 2 రోజులైతే అలవాటు అయిపోద్ది కదండి, నరకంలో కూడా అలాగే అలవాటు అయిపోద్దిలే అన్నాడు. ఏంటంటండి, నరకంలో కూడా 2 రోజులు ఉంటే అలవాటు అయిపోద్దిలే, అక్కడ కూడా ఉండిపోవచ్చులే అనుకుంటున్నాడు. తమ్ముడు, నరకం అనేది నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. రోజుకోటి ఎడతాడు ప్రభు అక్కడ. రోజుకో ఒక కొత్త రకం ఉంటుంది నీకు అక్కడ. అగ్ని ఆరదు, చెప్పు, పురుగు చావదు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. అగ్ని ఆరదు, పురుగు చావని ఆ భయంకరమైన శ్రమలు, ఆ భయంకరమైన నరకానికి నువ్వు వెళ్ళకూడదనే వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు. నువ్వు నరకానికి వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు, వెళ్ళకూడదనే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వెళ్ళకూడదనే ఈ రాత్రి స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నేనేం చేయాలి అని అనుకుంటే ఇప్పుడే ఈ క్షణాన్నే నువ్వు పాపినని గ్రహించాలి. ఆమేన్. నేను పాపం చేశానని నువ్వు గ్రహించాలి. నేను తప్పు చేశాను, పాపిని ప్రభా, నాలో పాపం ఉంది, క్షమించు ప్రభా అని నిజమైన పశ్చాత్తాపం నువ్వు పడాలి. ఆమేన్. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ రక్షణ, ప్రభు ఇచ్చే ఉచితమైన రక్షణ నువ్వు వెలపెట్టినా సరే నువ్వు కొనలేవు. ఆమేన్. డబ్బులతో నువ్వు కొనలేవు దాన్ని. ఆమేన్. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఉచితంగా ప్రభు ఇస్తున్నాడు. ఆమేన్. ఫ్రీ. ఆమేన్. హల్లెలూయా. అది నీకేంటి చెప్పండి? ఉచితం. ఆ ఉచితమైన రక్షణ నువ్వు కాలు త్రోసుకుంటున్నావు చాలాసార్లు. ఇంకా టైం ఉందిలేండి. ఈ ఒక్క సంవత్సరమే పాపం చేసండి పాస్టర్ గారు. ఈ ఒక్క సంవత్సరం అలాగే ఉండి జీవితాన్ని మార్చేసుకుంటానంటే ఈ వేళ ఉన్న వాళ్ళు ఏమండి రేపు ఉంటున్నారని చెప్పండి. కరోనా వచ్చి కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఎవరైనా ఊహించారా లేదా? ఎవరైనా ఊహించారండి? ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు, ఏ వైరస్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏమైపోతుందో తెలీదు. భూకంపాలు ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు, ఎక్కడ పడితే అక్కడ సునామీలు, ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన విస్ఫోటనం జరుగుతున్నది. నువ్వు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి నువ్వేం చేయలేవు తెలుసా? ఇదే నీ చివరి దినం అనుకో. ఆమేన్. ఇదే నీ చివరి దినం అనుకో. రేపే యేసు ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితిని ఆలోచించు. నువ్వేం చేయాలో తెలుసా? రక్షణను పొందుకోవాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. రక్షణ మార్గం వైపు నువ్వు అడుగులు వేసేసయ్యా, నువ్వు నా సొంత రక్షకుడవు, నువ్వు నా కోసం ప్రాణం అర్పించావు, నువ్వు నా కోసం మరణించావు, నీ రక్షణ నేను పొందుకుంటున్నాను, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించని ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపపడగలిగి ఒక ప్రార్థన చేసినట్లయితే ఈ రాత్రే నువ్వు ఉన్న క్షణంలో, ఉన్న సమయంలోనే నా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ ఈ రాత్రి నువ్వు పొందుకోబోతున్నావు. నీ బిడ్డలు ఉచితమైన రక్షణ నువ్వు పొందుకో
తోడుకోబోతున్నారు. నీ కుటుంబం రక్షణ పొందాలి, నీ బ్రతుకులు మారాలి, నీ జీవితం మారాలి. ఆమె చెప్పు గట్టిగా. నీ జీవితం ఎంతకాలం ఇంకా పాపంలో బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకేదో సంపాదించాలి, ఎంతకాలం ఏదో తినాలి, ఎంతకాలం ఏదేదో చేయాలనుకుంటున్నావు, కానీ ఎప్పుడైనా రక్షణ కోసం ఆలోచించావా సహోదరుడా? ప్రభు నీకు ఇచ్చిన దేహం పాపంతో నింపేసుకుంటే ఆ దేహానికి ఒక రోజు లెక్కప్పు చెప్పుకోవాలి కదా నువ్వు. ఈ దేహం ఏంటి చెప్పండి? దేవుని ఆలయమై ఉన్న ఈ దేహాన్ని ఈ రోజున సారాతో నింపుతున్నావు. నీ బ్రతుకును మందుతో, భ్రాంతితో నింపేస్తున్నావు నీ దేహాన్ని. జీవితం అంతా భయంకరమైన వ్యసారిపోయిన నీ జీవితం ఈ రోజున జారత్వం, వ్యభిచారం, ఈ రోజున నీ శరీరాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఈ రోజున యవనస్తుడా, నీ బ్రతుకు ఇంకా నాకు టైం ఉందిలేండి, ఇంకా సమయం ఉందిలే అనుకోవద్దు. ఎంతమంది యవనస్తులు ఈ రోజున, ఎంతమంది గుండెపోట్లు వచ్చి చచ్చిపోవట్లేదండి? అవునా కాదు? గుండెపోట్లు వచ్చి ఎంతమంది యవనస్తులు ఈ రోజున? ఎవరికైనా గ్యారంటీ లేదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, నువ్వు నమ్మి రక్షణ పొందితే ఆ రక్షించబడిన నీవు ఒక రోజున అక్కడికి వెళ్తావు. ఒక రోజున మనమందరం కూడా పరలోకంలోకి ఎక్కి వెళ్ళిపోయే రోజు ఒకటి ఉంటుంది. పరలోకంలో చేర్చబడే రోజు ఒకటి ఉంటుంది. అక్కడ నీకు నాకు బహుమానాలు ఉంటాయి. స్తోత్రం చెప్పు గట్టిగా. అక్కడ నీకు నాకు కిరీటాలను ప్రభు సిద్ధపరిచాడు. నీకు ఒక సింహాసనం ఉంది అక్కడ, నీకు ఒక కిరీటం ఉంది అక్కడ. ప్రభువుతో కూడా కూర్చునే ఒక మంచి అనుభవం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్తాం యేసయ్య గట్టిగా. ఏమండి, ఆ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక క్రొత్త భూమి, ఒక క్రొత్త ఆకాశం. ఆమెను చెప్దాం యేసయ్య గట్టిగా. చదవండి, ఒక్కసారి చదవండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇక మీదట, ముగిస్తాను చూడండి, ప్రకటన గ్రంథం 22:3. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. నూతన ఆకాశము, నూతన భూమిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ముఖదర్శనం చేస్తారు. ఆయన నామము వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఉండదు, పగలుండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇంకండి యోగ యుగములు ప్రభుతో రాజ్యం చేస్తాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. యోగ యుగములు అనండి అందరు కూడా, చెప్పండి అందరు కూడా, యుగ యుగములు. హల్లెలూయా, హల్లెలూయా. 21వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి చదవండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. 10వ వచనం చదవండి. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతమునకు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధ పట్టణము, యోహాను అనే దైవజనుడు చూస్తున్నాడు. యెరూషలేము అను ఒక క్రొత్త పట్టణం చూస్తున్నాడు. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము మెరుస్తుందంట. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఏమండి, చాలా మంది అంటారు, ఏమండి పరలోకంలో అంటే బంగారం ఉంటుందంట కదండి. కొంతమంది అడిగే ఉద్దేశం అసలు ఏంటో అర్థం కాదు. కొంతమంది అసలు ఎందుకు అడుగుతారో అర్థం కాదు. పరలోకంలో అసలు బంగారమే బంగారం అంట కదండి. అంటే ఉద్దేశం ఏంటి? ఎక్కడ సంపాదించుకుపోయినా సరే ఒక గుణపం తెచ్చి చెప్పు, మొత్తం తవ్వి 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 అక్కడ నువ్వేం చేస్తావు తెలుసా? ఆ బంగారాన్ని కాళ్ళతో తొక్కుతావు. ఆమేన్. దానికి విలువ ఉండదు అప్పుడు. హల్లెలూయా. అది నీకు అక్కర్లేదు. హల్లెలూయా. దేవుడే నిత్యమైన వెలుగుగా ఉంటాడంట. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. దేవుడే ఆయన వెలుగుగా ఉండి అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఏముండదు. ఆయనే వెలుగుగా ఉంటే యుగ యుగాలు ఆయనతో రాజ్యం చేసే అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. ఈ రాత్రి రాగలుగుతావా రక్షణ అనే ఓడలోనికి? నోవహు ఓడను సిద్ధపరచుకో. నీ కుటుంబం అందులో ఉండాలంటే నోవహు ఏం చేస్తాడో తెలుసా? ఓడను కట్టి అతని కుటుంబం ఏం చేశారు చెప్పండి? లోనికి వెళ్ళి ఈ రోజున సంఘం అనే ఓడ
నీ కొరకు కట్టుబడి ఉంది. వస్తావా? ఇది రక్షణ వాడ. ఆమేన్. ఇది పథకాలు దొరికే వాడ కాదు. ఇది ఇక్కడ పోస్టులు దొరికే వాడ కాదు. ఇది పేర్లు గొప్పలు దొరికే వాడ కాదు. ఇది ఈ సంఘము సార్వత్రిక సంఘము. ఈ సంఘము దేవుని వాడ. ఆమేన్. ఇది రక్షణ వాడ. ఆమేన్. ఆనాడు నోవహు అతని కుటుంబం రక్షణ వాడలోనికి వచ్చిన తర్వాత ప్రజలందరూ నశించిపోయినా సరే నోవహు అతని కుటుంబం ఎలాగైతే రక్షించబడ్డారో, ఈ సంఘంలో దేవుని సార్వత్రిక సంఘంలోనికి నువ్వు వచ్చిన నువ్వేం చేయబడతావు తెలుసా? అంత అంత్యకాలం వచ్చినప్పుడు నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు, నువ్వు తప్పించబడతావు. ఎందుకో తెలుసా? రక్షణ అనే ఆయుధం నీకుంది కాబట్టి. ఆమెను చెప్దాం ఏసై గట్టిగా. ఏసైను నువ్వు సొంత రక్షకుడిని అంగీకరించావు కాబట్టి ఈ రాత్రి నీ బ్రతుకు, నీ జీవితాన్ని నా దేవుడు మార్చాలనుకున్నాడు. ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా లోకంలో ఉన్నావా? ప్రియ సహోదరి, రా ప్రభు దగ్గర. ఏమైనా ప్రభు దగ్గరికి రా, మోకరించండి, తలలు వంచండి. ఇంతటితో ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు నేను ముగిస్తా ఉన్నాను. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకో. నిర్ణయం నీదే. చాయిస్ ఈజ్ యువర్స్. రక్షణ వాడైతే సిద్ధపడి ఉంది. ఆనాడు నోవహు ప్రకటించాడయ్యా, రా వాడ కడుతున్నానంటే ఎంతో మంది ఎగతాళి చేశారు, హేళన చేశారు. కానీ వాడ ముయ్యబడి తర్వాత, అయ్యా నోవహు వాడ తెరువు, ఒక్కసారి తలుపులు తెరవంటే దేవుడే ఆ తలుపులను మూసివేశాడంట. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక రోజున రక్షణ మార్గాలు మూయబడే రోజు ఒకటి వస్తుంది. ఏమండి నాకు బాప్తిసం కావాలి, ఏమండి నాకు రక్షణ కావాలన్నా సేవకుడు ఆ రోజున ఉన్నాడు అందుబాటులో. సేవకులందరూ ర్యాప్చర్ చేయబడి మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కడవే మిగిలిపోతావేమో. నాతో పాటు చాలా మంది ఉంటారులే అనుకుంటే ఏమో దేవుడు ఎవరికి అవకాశం ఇచ్చి, మార్పు చెందే అవకాశం ఇచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతే ఏంటి నీ పరిస్థితి? నీ కుటుంబం, నీ తల్లి నలుగురు ఉండిపోయి నువ్వు ఉండిపోతే ఏంటి పరిస్థితి? నీ కుటుంబంలో నలుగురు ఉంటే ముగ్గురు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఇంకా నీ బిడ్డలు రక్షించబడలేదేమో, ప్రోత్సహించు వారిని, ప్రభు కొరకు వారిని సిద్ధపరచు. తల్లి, ఇది నిర్లక్ష్యం చేసే సమయం కాదు. ప్రభు కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకో. తమ్ముడు కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకోండి. యవనస్తులు ప్రార్థన చేసుకో. అయ్యా నేను విడబడకూడదు, అంతం వరకు నేను కాపాడబడాలయ్యా, అంతం వరకు కాపాడబడాలయ్యా.